విజయవాడ, ఖమ్మం, మహమూదాబాద్లో ఈ ఫ్లడ్స్ రావటం మూలంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫ్లడ్డింగ్ మూలంగా చాలా విలేజెస్ కానీ చాలా మానవాళి చాలా దెబ్బతిని ఉన్నారు. ఇట్లాంటి జరిగిన ప్రతి ఒక్కసారి చాలా ఏళ్ల నుంచి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో. వే బ్యాక్ ఫ్రమ్ పాకిస్తాన్ వార్ నుంచి తర్వాత ఫ్లడ్ చాలా చాలా చోట్ల ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ మన హుడ్ కానీ ఇవన్నీ చేయటం జరిగింది. అట్లాగే ఈసారి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఏ రకంగా చేద్దాం, రిహాబిలిటేషన్కి ఇమీడియట్ రిలీఫ్ కోసం ఏ రకంగా చేద్దాం అనేది కూర్చొని డిస్కస్ చేసి అనుకోవడం జరిగింది. సో అది మీ ముందు ఇవాళ మాట్లాడదామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా రెండు రాష్ట్రాలకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున తెలంగాణకి 25 lakhs, ఆంధ్రప్రదేశ్కి 25 lakhs, అట్లాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున తెలంగాణకి 10 lakhs, ఆంధ్రప్రదేశ్కి 10 lakhs, అట్లాగే ఫెడరేషన్ వారు కూడా తెలంగాణకి 5 lakhs అండ్ ఆంధ్రప్రదేశ్కి 5 lakhs ప్రస్తుతం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా వెనకాల మీరు చూసినట్టయితే కనుక తెలంగాణ సీఎంఓ వాళ్ళది, ఆంధ్రప్రదేశ్ సీఎం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ వాళ్ళది ఏమంటారు ఫోన్ నంబర్స్ కానీ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. అట్లాగే మన ఛాంబర్ది కూడా అకౌంట్ నెంబర్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దీని ద్వారా వచ్చే డొనేషన్స్ కానీ ఏదైనా కానీ త్వరలో అది ఎట్లా యూటిలైజ్ చేద్దాం అనేది ఒక అడ్వైజరీ కమిటీ ఉంది. అడ్వైజరీ కమిటీ అడ్వైజ్ మేరకు విల్ గో ఫార్వర్డ్. థ్యాంక్ యూ. అండ్ సురేష్ బాబు గారు మాట్లాడతారు. As mentioned, as a film industry, we are always మనం ఎప్పుడు ముందున్నాం to take whenever there is a calamity in earlier state and both the states, the film industry has always been there. మీరు ఆల్రెడీ చూసుంటారు చాలా మంది ఇండిపెండెంట్గా దే మేడ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ టు బోత్ ద రిలీఫ్ ఫండ్స్. ఇంకా ఫ్యూచర్ కాంట్రిబ్యూషన్స్ ఆల్సో విల్ కమ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. దాము గారు చెప్పినట్టు చేంబరు, కౌన్సిల్, ఫెడరేషను, క్లబ్బు అండ్ మెనీ అదర్ ఇండివిజువల్స్ విల్ బి కాంట్రిబ్యూటింగ్ టు దిస్ ఈవెంట్, టు దిస్ కెలామిటీ. ఇప్పుడు వీ ఆల్సో వాంట్ టు మేక్ దిస్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అందరినీ ఈ కెలామిటీకి కాంట్రిబ్యూట్ చేయమని వీఆర్ రిక్వెస్టింగ్ పీపుల్. ఫర్ దట్ ద డీటెయిల్స్ ఆర్ గివెన్. ఆర్ ప్లాన్ ఇస్ టు డూ రిలీఫ్ వర్క్. ఇప్పుడు హౌ టు క్లీన్ హౌసెస్, వాటర్ ఫిల్టర్స్, శానిటేషన్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయాలన్నా, హోమ్ అండ్ కిచెన్ ఎసెన్షియల్స్ ఎలా ప్రొవైడ్ చేయాలా, అండ్ ఫర్దర్ హౌ టు డూ సమ్ రీహాబిలిటేషన్, లైవ్లీహుడ్ రీహాబిలిటేషన్, వెండర్ కార్డ్స్ వాళ్ళకి, స్మాల్ బిజినెస్ సపోర్ట్స్, లైఫ్ స్టాక్ లాస్ వాళ్ళకి, డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్, చాలా ఉన్నాయి. బోత్ ద గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ అ లాట్ అబౌట్ ఇట్. వీ ఆల్సో వాంట్ టు మేక్ అవర్ ఓన్, do our part in this whole thing. From our family, Venkatesh and Rana taraf nunchi, we are contributing 1 crore of rupees towards these funds, which will be given to both the states. I just wanted to make that announcement here, so that industry anta okate always, that whether we give it independently or through associations, we want to let people know that this industry cares for the people and that we will continue to do our best in whatever way we can. Intamundu we had done Hudhud, we built some apartments, we've given that. Similarly, we'll choose the right thing, do events or do direct contributions. These things will be done from the industry always. వాళ్ళ మేము అందరం ఇక్కడ ఈ పరిస్థితి ఇక్కడ కూర్చున్నామంటే వాళ్ళ ఈ స్థాయికి రావటానికి నిర్మాతగా కానీ దర్శకుడిగా కానీ ప్రజలు కారణం. ప్రజలు మమ్మల్ని ఆదరించారు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది. అండ్ ప్రభుత్వం ఒకటే కాకుండా యాజ్ ఎ హ్యూమనిటేరియన్ యాంగిల్లో అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు. అంటే మా ఇంట్లో పనిచేసే వంటవాడి కాడి నుంచి నా కాడి నుంచి ఎంత చిన్న అమౌంట్ అయినా సరే అన్నీ కలిపి ఒక చోట పెట్టి ఛాంబర్ కానీ ఈ వేదిక ద్వారా కలెక్ట్ చేసి మ్యాక్సిమం
మమ్మల్ని ఎంత వాహన చేసిన ప్రజలకి మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకి సపోర్ట్గా ఉంటున్నామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. సో లాస్ట్ వీక్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వరదల గురించి అందరికి తెలిసిందే. సో ఇండస్ట్రీ నుంచి అందరూ హీరోలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాని గురించి ప్రభుత్వాలకు చేయుతగా, ప్రజలకి చేయుతగా ఉండడానికి అనౌన్స్ చేయడం జరిగింది. సో అలాగే మేమందరం కూడా ఛాంబర్ ద్వారా అండ్ ఇండిపెండెంట్గా సో చేద్దామని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మా సంస్థ నుంచి కూడా 2 స్టేట్స్కి 25 దీనికి చీఫ్ మినిస్టర్ దానికి పంపిస్తున్నాం. అలాగే ఛాంబర్లో ఇప్పుడు అంటే చిన్నగా ఎవరన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి ఛాంబర్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేసి ఈ ఛాంబర్ అకౌంట్ ద్వారా అందరి దగ్గర వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఇప్పుడు ఏపీకి కానీ తెలంగాణలో జరుగుతున్న ఖమ్మం, మహబూబాబాద్ అండ్ విజయవాడ మేజర్గా జరుగుతున్న దానికి మా వంతుగా ఇండస్ట్రీ నుంచి కూడా నిలబడాలి. ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఇండస్ట్రీ, కానీ ఈసారి మేము అందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈ రోజు పెట్టిన ఈ ప్రెస్ మీట్కి మేజర్ కారణం. 128 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అకాల వరదలకి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా ఆపత్తు సమయంలో ఎప్పుడు కూడా ముందుంటుంది. అలాగే ఈ మన తెలుగు ఫిలిం ఛాంబర్ వారు అందరం కూడా కలిసి ఈ వరదలకి మనం అండగా ఉందాము అని సహాయంలో అండగా ఉందామని చెప్పిన పిదప మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ముందుగా 2 రాష్ట్రాలకి 5 లక్షలు డొనేషన్ చేయాలనుకున్నాం. అలాగే రేపు సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం మా కౌన్సిల్ సభ్యులందరితో, అన్ని యూనియన్లతో. ఇంకా ఒకరోజు వేతనాలు కానీ ఇంకా ఏం చేయాలి, ఇంకా అలాగే సభ్యుల దగ్గరికి ఎలా వెళ్ళి ఇంకా ఫండ్ ఎలా జనరేట్ చేయాలి అనేది మేము చాలా కార్యాచరణ చేసుకున్నాం. ఏదైనా సరే ఛాంబర్ వారు చెప్పినట్టుగా మేము మా సాధ్యమైనంత వరకు 2 రాష్ట్రాలకి మా కార్మికుల తరపున ఎంత చేయగలమో అంత చేయడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేసి ఛాంబర్కి సపోర్ట్గా ఉంటామని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు కానీ దేశానికి కష్టం వచ్చినప్పుడు కానీ ఇండస్ట్రీ ఎప్పుడు ముందుగా ఉంటా ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా 2 రాష్ట్రాల్లోనూ భయంకరమైన వరదలతో చాలా అతలకుతలమైపోయిన టైంలో మళ్ళీ అందరం కలిసి ఏమి చేయాలో చేస్తానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దానికి ఆల్రెడీ ఆర్టిస్టులు అందరూ చాలా వరకు ఇచ్చేశారు, ఇస్తున్నారు కూడా, ఇస్తారు ఇంకా కొంత కూడా. అలాగే మనం ఇండస్ట్రీ నుంచి కూడా ఇంతకుముందు మనం వైజాగ్లో చేసాం, అట్లాగే ఎలా చేయాలో ఆలోచించడానికి ఒక కమిటీ వేశారు ఛాంబర్లో. ఆ ఛాంబర్ ప్రకారం ఆ కమిటీ ప్రకారం నిర్ణయించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎలా చేయాలో దాన్ని బట్టి చేస్తానికి నిర్ణయం తీసుకున్నారు. బాగా జరుగుతుంది, బాగా చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మంచి కార్యక్రమానికి మీరు అందరూ సహకరిస్తారని మిమ్మల్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ అందరికీ కృతజ్ఞతలు. In both the states, the government machinery and individuals అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు. ప్లీజ్ గివ్ దెమ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దే నీడ్. అంటే చిన్న వాళ్ళు వాళ్ళ నేబర్స్ని హెల్ప్ చేయటం, సహాయం చేయటం, lot of good things are happening, lot of good stories are there. Please share that with everybody else so that in these times of need, it is our responsibility to help our co-citizen, co-human being. Ala chala manchi kadalu unnai, and we congratulate both the chief ministers for the really good work that they are doing and their teams in providing as fast a relief as possible. అండి బోత్ ద సీఎంస్ రిలీఫ్ ఫండ్స్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఛాంబర్ డీటెయిల్స్ కానీ మీ ద్వారా మ్యాక్సిమం రీచ్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇట్ బి ఈజియర్. చాలామందికి ఇవ్వాలని ఉన్నా కానీ ఎక్కడ ఇవ్వాలో తెలియట్లా, ఇంక్లూడింగ్ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా చిన్న అమౌంట్లు ఇవ్వాలని చాలామంది కోరుకుంది, ఎక్కడ ఇవ్వాలో తెలియట్లేదు. కాబట్టి మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కనుక స్ప్రెడ్ చేయగలిగితే ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అట్లే లేదమ్మా, అంటే as fast as possible. If not in cash, we also want to do in kind. People have asked that they want to do in kind. Clothes istamandi, leకపోతే grains istam, leకపోతే notebooks istam, penలు istam, anything. Even for those, we are creating some collection centers. ఇక్కడ హైదరాబాద్లోను మా డిస్ట్రిక్ట్ థియేటర్స్లో కూడా పెట్టేసి, so that if people want to contribute, we'll take that and see అవి కూడా కరెక్ట్గా రీచ్ అయ్యేటట్టు చూస్తాను. Yeah, we'll have one collection center here, Amma. Similarly, we plan to have some in the districts also. All branch offices, Vizag office undi, Tirupati office undi, Vijayawada office undi.
ఇక్కడ మన థియేటర్స్ అన్ని తెలంగాణలో, రాయలసీమలో విల్ మేక్ దెమ్ కలెక్షన్ సెంటర్స్. ఆ కలెక్షన్ సెంటర్స్లో తీసుకొని ద రైట్ బాడీస్ ద్వారా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ చారిటబుల్ బాడీస్ హూ హ్యావ్ ద బ్యాండ్విత్, ఇది చేయడానికి వాళ్ళకి బ్యాండ్విత్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ కేపబిలిటీ ఉంది. అవి కూడా వీ వాంట్ టు విల్ సెట్ దట్ అప్. There is a war room in the chamber. Anyone wants to help anybody, please ask us. We will try to guide you to the right direction. ఒకటి ఇమీడియట్ రిలీఫ్ కోసం, ఇప్పుడు అదే అన్నాను, ఇమీడియట్ రిలీఫ్ కోసం అంటే ఇమీడియట్గా ఏం చేయగలం, కలెక్ట్ చేసిన అమౌంట్ వచ్చిన దాన్ని బట్టి రిహాబిలిటేషన్కి ఏం చేయగలం, 2 different aspects. సో దాన్ని బట్టి డిసైడ్ చేసి చేస్తాం. వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ విల్ డూ. యా, డైరెక్ట్గా వాళ్ళకి అందేటట్టు. ఇప్పుడు డొనేషన్స్ కూడా మీకు ఏ రోజు ప్రెస్ మీట్, డిపెండింగ్ ఆన్ వాట్ వీ గెట్, ఎవ్రీ ఆల్టర్నేటివ్ సంథింగ్ విల్ గివ్ ప్రెస్ నోట్ స్టార్టింగ్ ఆఫ్ విత్ వాట్ వీ గేవ్ టుడే.